పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే ఇయాల నిన్ననే ఇంటికాడ పొలం పని ఉన్నదని కొలువుకు గుండు సున్నా పెట్టిండు. మరి ఇయాలైనా వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం. తాత ఏం చేస్తున్నావే? ఓ పొల్లగాళ్ళు ఎంతసేపు పెడతారా? జల్లి జల్లి నడువురి. ఓ పొల్ల ఎన్ని గింజలు అని పెడతానువే? ఒక్కొక్కటే ఈ గింజ ఇలా నోళ్ళ మనుగొట్ట. నాతోటి ఏమన్నా పైసా పరుకో కావాలంటే నిమ్మలంగా అత్తరు బుదిగరించుకొని పట్టుకొని అవతల పడతారు. కానీ నాకేమన్నా అవసరం ఉన్నది అని అంటే ఎవడన్నా అత్తడా? నా వాళ్ళు ఎవరు రారు వీళ్ళ నోళ్ళ మనుగొట్ట. అగో ఏందే తాత గా పొలగండ్లను పట్టుకొని దుక్కిలేమో పెట్టిస్తాను ఏంటిదే? నిన్న తిన్నది అరుగుతలేదని దుక్కిల రాళ్ళు ఏరుకొని నవ్వులుతాను. నువ్వు కూడా రారాదు? అందరం ఆకం రాళ్ళు ఏరుకొని నవ్వులుకుంటా నిన్న తిన్నది అరగ తీసుకుందాం. రాంది రవస లేనిదాట ఎగిరి దునుకుదాం వత్తవా అని అడిగిందాట. వెనుకటికి పోతావు దీనస్తుంటిది. అది మంచిగా నెలగానే జీతం వస్తుంది. వామి మీద పడి మేసినట్టు మేస్తాను. ఏడేర్పడుతుంది నీకు. అదే తెచ్చిన పత్తిత్తులు మొలవలేదని పోగుంటలు పొలగలం బతిలాడుకొని పెట్టుకుంటా అంటే ఏం చేస్తాను? దుక్కిలో అని దీర్ఘాలు తీస్తుంది. ఈమె కేడు ఏర్పడుతుంది. నా బాధ నాది. అరే ఎవరు అది వచ్చిన పోతాను ఎవరో పెడతాను పెడతలేవు నువ్వు? ఈ ముసలోని ఏది అడిగినా కష్టమే ఉన్నట్టున్నది కదా. ఓ ముసలోడా లోపల గులిగే బదులు బయటికి చెప్పరాదు, నేను కూడా తెలుసుకుంటా. అరే ఏందే నువ్వు తెలుసుకునేది? అరే నా రంజన నీ నుంచేమో నా ఎప్పుడు పడతానేమని నీరుగడ్డ బొక్కవుల మొరంగొట్ట. అరే అప్పుడెప్పుడో 4 శింకులు పడ్డాయి అనుకొని 4,000 రూపాయలు పెట్టి పత్తిత్తులు కొనుకొచ్చి పెంచిన ఒక కిత్తు మొలవలే. మళ్ళీ ఇంకా మళ్ళీ 10 రోజులకు మళ్ళీ 4 శింకులు పడ్డాయి అనుకొని మళ్ళీ 4,000 రూపాయలు పెట్టి మళ్ళీ పత్తిత్తులు తీసుకొచ్చి మళ్ళీ పెట్టిన. ఓ ఎత్తు మొలిసింది, కొన్ని గింజలు మొలవలే. అందుకే ఇగో ఈ పొలగాళ్ళను బతిలాడుకొని పోగుంటులు పెడుతురు రారా అని తీసుకొచ్చుకొని పెట్టించుకుంటా అంటే ఏమో నువ్వు నాయమడి పడతాను మేమే. ఏం చేయాలి చెప్పు? ఏంది నీకు ముచ్చట చెప్పేదిగా? అరే రే పెట్టిన పత్తి గింజలు మొలవలేదని పోగుంటులు పెడుతున్నావానే. అయినా వానలు మంచిగా వడ్డంకనే పెడితేమైందే నువ్వైనా? రేవు తక్కువదన్నా సావైనా వానైనా చెప్పేస్తాయని. అరే ఇది ఎట్లాగూ మురికసిరి కాడితే కదా, వానకాలమే కదా, వానలు ఎట్లాగూ పడతాయన్న నమ్మకంతో కొంతమంది ఏమో మొక్కజొన్న లేచిలు, కొంతమంది ఏమో సోయ సిక్కులు లేచిలు. ఇక అందరి లెక్క నేను కూడా 4,000 రూపాయలు పెట్టి పత్తిత్తులు తీసుకొచ్చి పెంచిన. ఇక కొన్ని ఏమో మొలికెత్తినాయి, కొన్ని ఏమో మొలికెత్తలే. ఏం చేయాలి చెప్పు? అట్లా ఎన్నిసార్లు నీ పోగుంటులు పెడతావే మరి? ఎంతగానో ఏమున్నదే తల్లి, నేనంతా మొలికెత్తేదాకా పెడుతూనే ఉండాలి. అది ఒక్కసారే కానీ 2 సార్లనే కానీ మా ఉన్న ఆస్తులు అమ్ముడు పోయినా కానీ పెడుతూనే ఉంటాం. అవి మొలికెత్తని లేకపోతే లేదు. ఏం చేయం మరి? కానీ మీ రైతులకు వచ్చిన కష్టం ఏ పగోనికి కూడా రావద్దే తాత. వానలు పడకపోయినా నష్టమే, వానలు ఎక్కువ పడ్డా కూడా కష్టమే. కాలం చక్కగుండి పంటలు బాగా వండినా గిట్టుబాటు ధర లేక అట్లా నష్టమే. ఎన్ని తీర్ల కష్టాలో రైతులకు. ఏం చేస్తాం? దేవుడు అందరి రాతను కుడి చేత రాస్తే మా రైతుల రాతను 7వ చేత రాసినట్టున్నాడు. అందుకే ఇగో మా రాత గిత్తగా అలబడి ఉన్నది. ఏం చేయాలి? ఇగో గిదేసురు రాదు. మొదలు 4 శినుకులు పడ్డాయని బుస్సున ఉబ్బి 4,000 రూపాయలు తీసుకొచ్చి పత్తిత్తులు కొనుకొచ్చి పెంచిన ఒక కిత్తు మొలవలే. మళ్ళేటనుక మళ్ళీ 4 శినుకులు పడ్డాయని అయ్యో మరి పంట పెట్టకపోతే ఎట్లా అని చెప్పి మళ్ళీ పైసలు పెట్టి మళ్ళీ పత్తిత్తులు కొనుకొచ్చి మళ్ళీ పెట్టిన. అవి ఒకటి మొలిచినాయి, ఒకటి మొలవలే. అందుకో ఇక పొలగాలను బతిలాడుకొని మళ్ళీ పోగుంటలు పెడతాను. మరి ఇవైనా మొలికెత్తాయో ఇవి కూడా అట్టే పీకుతాయో చెప్పలేము. తాత మా పొలాన్ని దోలు పని ఉన్నది. అగో ఇప్పుడే తీసుకుపోతా అంటాడు మీద వానికి 100 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకున్నా కాదురా. ఈ పత్తిత్తులు పెట్టి అయిపోయినాక తీసుకుపోదు. ఆగు. 100 రూపాయలు రేపు పొద్దుగాల అడుకో, రేపు మా అవిస్తుంది మా పొలంతో పని. అరే అరే ఆగు రాంచడం. అయ్యో పాపం ఆగరాదే అన్నా. మా తాత గంటగానం బతిమలాడుతున్నాడు కదా, ఆ తమ్ముడిని ఉంచే ముసలోనికి ఇంతంత ఆసరైతాడు. అరే ఓరే లచ్చులు వాడిని ఇంటికి రారా అని తీసుకొని పోతాను. మీ అవ్వకి చెప్పే తీసుకొచ్చిరా. మీ అవ్వకు 100 రూపాయలు ఇచ్చి వీని తీసుకొని వచ్చిన. ముసల్లే తిడుతాంది, పొద్దుసారి ఇంటికి రాలే తీసుకురా పని తోలింది. అరే నా పేరు చెప్పకపోయినవరా మీ ముసల్దానికి? ఈ పేరు చెప్తే ఇంకెక్కువ తిడుతాంది. ఏ రారసిన రై. అరే ఓరు లచ్చులు. ఓ ముసలోడా గా పొలగాన్లతోని ఏం పని చేయించుకుంటావు గాని పెద్దోళ్ళని ఓ ఇద్దరిని కూలికి పిలుపోరాదు. ఓ ఏం కూలి వాళ్ళ కూలి సెర్వ చేయరా? పొద్దుగాల 10 గంటలకు వస్తానులా, పగటాలకు మళ్ళీ 1 గంట సేపు తిండే తింటాను. మాపటాలకు 4 కాకముందుకే అన్ని చదువుకొని అవతల పడతాను. వాళ్ళ కూలిని నమ్ముకునే బాయలు నాకు నేను ఇట్లా పెట్టుకుడు నయ్యం. అయితే కానీ ఓ పిల్ల 7 వానలు పడతాయటనా పడేయటనా శాస్త్రవేత్తలు ఏం చెప్తారా? ఏ వర్షాలు బగ్గనే ఉన్నాయటనే 7, కాకపోతే జరంతా ఎనుకో ముందో కొట్టేనాడు కొడతాయట. ఏడికే పోయేది? దౌడపండు కడితే దౌడపండు అని రాలాలే. నిన్న మాపటాలకు తాత నా పుస్తకాలకు 200 ఇవ్వనా అని పట్టుకొని పోయినావు. ఆ 200 రూపాయలు నాకు ఎట్లా వచ్చినాయి అనుకుంటానవే? అందుకే నీకు ఈ అవసరం విలువేందో తెలియాలనే నేను తీసుకొని వచ్చిన.
పెట్టు. వాన వచ్చినా మంచిది, ఏదొచ్చినా మంచిది పెట్టాలి. ఓ పల్ల గటేం పోతాను ఇట్లావే, వాన వచ్చి పాడైతుంది. అబ్బా కన్యాలం పాడుగాను. ఈ శాత చేయలేక నేను ఆగమయ్యేటట్టే ఉన్నా. ఈ శాత చల్లగుండా ఇది పోయి గట్టిన కొడతాంది వాన. పాపం రైతుల కోసలు చిన్నగా లేవుల్లా. ఓ దిక్కు వానలు లేక మొగులు దిక్కు ముఖం పెట్టి చూస్తుడైతున్నది. ఇంకో దిక్కు పెట్టిన గింజలు మొలవకపోయేటాలకు మళ్ళా గింజలు పెట్టుడైతున్నది. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల బతుకు మాత్రం మారతలేదోల్లా. ఎట్లనో ఏందో పోండ్రి రైతుల పరిస్థితి.